హలో అండి, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ ఫుడ్. ఈరోజు మా కిచెన్లో చిల్లీ చికెన్ చేసుకుంటున్నాను. సో చిల్లీ చికెన్కి మనకి ఇలా చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి నేను బ్రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో చూడండి, దీనికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇది 1 టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు. సో ఇది కొంచెము మనం మిక్స్ చేసుకుందాం. నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను కదండి. ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకున్నాను. దీనికి 1 టేబుల్ స్పూను ఎగ్ వేసుకున్నాము. 2 వేసాను నేను. ఇది ఎక్కువ అవసరం లేదు ఎగ్. సో నేను కొంచెం మిక్స్ చేసేసుకుని, ఈ ఎగ్ ఎందుకు వేసుకున్నామంటే మనం వేసుకునే డ్రై పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ బైండింగ్ అవ్వడం కోసం అనమాట. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాను. జింజర్ గార్లిక్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ ఏమి అవసరం లేదండి, అది క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ పసుపు కూడా వాడుకోవట్లేదు. టర్మరిక్ అవసరం లేదు దీనికి. టర్మరిక్ మనకి రెడ్ కలర్లో కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మెజర్మెంట్లో తీసుకున్నాను, మళ్ళీ చూపిస్తాను. 1 టేబుల్ స్పూను మైదా పిండి అండి, ఇది ఆల్ పర్పస్ ఫ్లోరు. ఇది 1 ఇట్లా తీసి పెట్టుకున్నాను నేను. అండ్ 1 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్. ఇది యాక్చువల్గా ఈ రైస్ ఫ్లోర్ అంటే యాక్చువల్గా మనం ఈ రైస్ ఫ్లోర్ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ మైదా కానీ వాడుకోవచ్చు. కానీ నేను అదొక 1 టేబుల్ స్పూన్, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వాడుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొంచెం మనం కార్న్ స్టార్చ్ కూడా వేసుకోవాలి. కార్న్ స్టార్చ్ కూడా వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. ఇంకొకటి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్. ఇవి రైస్ ఫ్లోరు అండ్ మైదా వచ్చి 1 వేసుకున్నాము. సో ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో గరం మసాలా. ఈ గరం మసాలా కూడా ఎక్కువ అవసరం లేదు. ఫ్లేవర్ కోసం అంతే. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెము మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. పెప్పర్ కొంచెం వేసుకున్నాము. ఈ పెప్పర్ పౌడర్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ చిన్నది వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్, చాలా స్మాల్. మళ్ళీ మనం స్పైసెస్ మళ్ళీ ఎక్స్ట్రా పడతాయి, చూసుకొని వేసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు నేను ఏమి వాటర్ మిక్స్ చేయలేదు. జస్ట్ ఈ పౌడర్స్ అన్నీ డ్రైగానే ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాను. ఇది మనము కొంచెము డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో నేను షాలో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. కలిపి పెట్టుకున్నాను కదా, చూసారా ఎంత టైట్గా ఉందో. ఇలా చేసుకుంటేనే మనకి ఇలా చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది. కొంచెం మనం వాటర్ కలిపామంటే కొంచెం అది మళ్ళీ ఒక బజ్జీలాగా అయిపోతుంది. సో నేనైతే ఇలా వాటర్ ఏమి వేయలేదు. చికెన్ వాష్ చేసాం కదా, అందులో వచ్చిన వెట్టు అంతే ఈ ఎగ్గుతో అనమాట. సో ఆయిల్ కూడా నేను షాలో ఫ్రైకి పెట్టుకున్నాను. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. హైలో పెట్టుకుంటే చికెన్ పైనంతా క్విక్గా మాడిపోతుంది. సో స్లోగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ నేను ఒకసారి ఇట్లా టర్న్ చేసుకుంటున్నాను, స్లోగా చేసుకుంటూ. నేను చిల్లీ చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాను. సో ఈ సేమ్ ఆయిల్లో నేను కొన్ని ఆనియన్, ఇలా రెడ్ ఆనియన్ తీసుకొని ఇలా బిగ్ పీసెస్గా తీసుకున్నాను. ఒక్కసారి మనం ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను. అంటే ఈ క్యాప్సికమ్ని
ముందు ఒకసారి అలా ఫ్రై చేసేసుకుంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకుంటే తర్వాత క్యాప్సికమ్ వెట్గా ఉంది, ఆయిల్ మనకి ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి, జస్ట్ క్రంచీగా ఉండడం లాగా అనమాట. నేను ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాను, అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఎక్కువ అవసరం లేదు, ఊరికే రా స్మెల్ లేకుండా ఉండేంత వరకు అనమాట. ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకున్నానండి, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోలేదు, జస్ట్ ఒక రా స్మెల్ పోయేలాగా. అలాగే క్యాప్సికమ్ కూడా. సో ఇంకా ఈ క్యాప్సికమ్ కూడా పక్కన పెట్టేసుకుని ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకుంటాను. సేమ్ ఆయిల్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లో గార్లిక్ వేసుకుంటున్నాను. ఈ గార్లిక్ కొంచెం రెడ్గా ఫ్రై చేసేసుకొని ఈ చిల్లీస్ ఇవి నాకు మా గార్డెన్లో ఉన్న చిల్లీస్ తెచ్చుకొని వేసుకున్నాను. ఈ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, నేను జింజరు మళ్ళీ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చాలా ఎక్కువ వస్తలేదు. ఇదిగోండి, నేను రెడ్ చిల్లీ సాస్ వాడుకుంటున్నాను. ఇది మనకి ఎంత కావాలి, ఇది కొంచెం స్పైస్ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెము ఇదిగోండి సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ నేనేం మెజర్మెంట్లు వేసుకోవట్లేదు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాము. యాక్చువల్గా నేను ఇక్కడ అజినోమాటో కూడా వేసుకుంటారు, నేనైతే అజినోమాటో వేసుకోవట్లేదు. ఇక్కడైతే అజినోమాటో కూడా వేసుకోండి. కొంచెము కలర్ కోసము, మనం కలర్ వాడటం లేదు కాబట్టి నేను కొంచెము కాశ్మీరీ చిల్లీ కారం ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. ఇది కారం ఉండదు, కలర్ కోసమే. ఇప్పుడు నేను ఇవన్నీ చికెన్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. స్మెల్స్ గుడ్ అండి ఆల్రెడీ. ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఇదిగోండి క్యాప్సికమ్, ఫ్రై చేసుకున్న ఆనియన్, మొత్తం మనకి అవుట్ సైడ్ రెస్టారెంట్లో వచ్చినట్లు వచ్చేసింది. ఓన్లీ ఏంటంటే నేను అజినోమాటో ఒక్కటి యూజ్ చేయలేదు, ఇంకా మిగతావన్నీ సేమ్ టు సేమ్ అంతే. సో మీకు కావాలంటే ఇక్కడ కొంచెం అజినోమాటో కూడా చల్లుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫైనల్గా కొంచెము నేను వైట్ పెప్పర్ ఉంటుంది నా దగ్గర, సో ఈ వైట్ పెప్పర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. వైట్ పెప్పర్ లేకపోయినా బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఫ్రై చేసేటప్పుడు దాంట్లో చికెన్లో 1 టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, రెడ్ చిల్లీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. లేదంటే కొంచెం కావాలంటే కొంచెం స్ప్రింకిల్ వేసుకోవచ్చు. ఇదండి మన చిల్లీ చికెన్ రెడీ. నేను ఇలా బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, సేమ్ మనం రెస్టారెంట్లో తెచ్చుకున్నట్లే ఉంటుంది అని నేను చెప్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ సాస్ అది వేసుకుంటారు. సో మనకి హోమ్మేడ్ కాబట్టి అన్ని సాసులు ఏమి యూజ్ చేయలేదు. ఇదండి, నచ్చితే బాగుంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, అదండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.